నమస్కారం అండి. 30 రోజుల్లో ఇంగ్లీష్ అన్నటువంటి ఈ కార్యక్రమంలో 7వ రోజుకి స్వాగతం. ఇవాళ మనం డిస్కస్ చేసుకునేటువంటి టాపిక్ వచ్చేసి చాలా మంది భయపడేటువంటి టాపిక్. బేసికలీ చెప్పాలి అంటే అది వినగానే అమ్మో చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది అని భయానికి గురి చేసేటువంటి టాపిక్. కాకపోతే మనం దాన్ని చాలా సింపుల్ వేలో ఇంత సులభమా అనే విధంగా మనం చెప్పుకుందాం. ఓకే, అది టాపిక్ వచ్చేసి టెన్సెస్ అండి. ఓకే, టెన్సెస్ చెప్తున్నాను నేను ఇవాళ మీకు. సరే, టెన్సెస్ అసలు ఎందుకు చెప్పుకోవాలి? స్పోకెన్ ఇంగ్లీష్కి టెన్సెస్కి ఏంటి సంబంధం అంటే, టెన్సెస్ అంటే ఏంటి అంటే బేసికలీ మనకి ఇప్పుడు కాలాలు ఉంటాయి కదా, అంటే జరిగిపోయిన కాలాన్ని మనము భూతకాలం అంటాం, అంటే ఇట్స్ పాస్ట్. ఇప్పుడు జరుగుతున్నటువంటి కాలం అనుకోండి, ఇప్పుడు ప్రజెంట్ అంటాం. ఓకే, ఇప్పుడు వర్తమాన కాలం. నెక్స్ట్ జరగబోయేది అంటే ఎప్పుడో జరుగుతుంది, అది ఫ్యూచర్. ఓకే, సో ఇలా 3 కాలాలుగా మనం డివైడ్ చేసుకున్నప్పుడు మనం ఎలా అయితే మాట్లాడే సెంటెన్సెస్లో తేడా ఉంటుంది కదా. నిన్న జరిగిన దాన్ని మనం ఒక రకంగా చెప్తాము, ఇప్పుడు జరుగుతున్న దాన్ని ఒక రకంగా చెప్తాము, రేపు జరగబోయేదాన్ని వేరే రకంగా చెప్తాము. మరి అలాంటప్పుడు చెప్పడానికి మనకి ఏ వర్డ్ ఎట్లా యూజ్ చేయాలి, లేదా ఏ సెంటెన్స్ ఎట్లా మాట్లాడాలి అనేటువంటిది తెలిసి ఉండాలి కదా. సో దానికి టెన్సెస్ ఇంపార్టెంట్. సో మీరు అంటే మరీ డెప్త్గా వెళ్ళిపోయి గ్రామర్ తెలుసుకునే అవసరం లేదండి. జస్ట్ నేను బ్రీఫ్గానే మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ అసలు టెన్సెస్ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది చూద్దాము. ఓకే, సో ఇవి టెన్సెస్ బేసికలీ అంటే ఇలా డివైడ్ చేయబడి ఉంటాయి అన్నమాట మనకి. సో ఇప్పుడు మనము ఒక్కొక్క దాని గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. ఓకే, సింపుల్ ప్రెజెంట్ అనేటువంటిది ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే బేసికలీ హ్యాబిట్స్ గురించి, అంటే అలవాట్ల గురించి చెప్పడానికి మనము సింపుల్ ప్రెజెంట్ని యూజ్ చేస్తాము. తర్వాత రొటీన్గా చేసేటువంటి పనులు కొన్ని ఉంటాయి కదా, రొటీన్గా చేసేటువంటి వాటిని చెప్పడానికి మనము సింపుల్ ప్రెజెంట్ని యూజ్ చేస్తాము. తర్వాత యూనివర్సల్ ట్రూత్స్ ఉంటాయి కదా, అంటే కొన్ని సత్యాలు ఉంటాయి కదా, ఎవరు చేంజ్ చేయలేనటువంటి వాటిని, అలాంటి వాటిని చెప్పడానికి కూడా మనము బేసికలీ సింపుల్ ప్రెజెంట్ని యూజ్ చేస్తాం అన్నమాట. సో సింపుల్ ప్రెజెంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, యాక్చువల్లీ ఇందులో ఏదైతే ఉందో దీని ఫామ్ వచ్చేసి, సింపుల్ ప్రెజెంట్ ఫామ్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఫస్ట్ ఫామ్. ఇక్కడ మనం వర్బ్ గురించి చెప్పుకునేటప్పుడు వర్బ్కి 3 ఫామ్స్ ఉంటాయి కదా. సో ఏదైతే అంటే ఫస్ట్ ఫామ్ అంటే బేస్ ఫామ్, ఆ బేస్ ఫామ్ని మనం ఇక్కడ V1 అని రాస్తున్నాం. V అంటే నథింగ్ బట్ వర్బ్ అనమాట. ఓకే, సో వర్బ్ యొక్క బేస్ ఫామ్ ప్లస్ సబ్జెక్ట్ ఉంటుంది ఇందులో సింపుల్గా. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాము, దీన్ని హ్యాబిట్స్కి యూజ్ చేస్తాము. సే ఫర్ ఎగ్జాంపుల్, I drink coffee every day. ఓకే, అంటే ఇది నేను చాలా నాకు అలవాటు ఇది. సో దిస్ ఇస్ మై హ్యాబిట్, కాఫీ నేను తాగుతాను. ఓకే, నెక్స్ట్ రొటీన్ అంటే ఎవ్రీడే చేసేటువంటి, రొటీన్గా చేసేటువంటి పని అనమాట, అంటే కంపల్సరీ అది చేస్తూ ఉంటారు వాళ్ళు. సో అలాంటి దానికి మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, షీ డస్ యోగా ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ మార్నింగ్, అంటే ఆమె ప్రతిరోజు మార్నింగ్ యోగా చేస్తుంది. ఓకే, నెక్స్ట్ యూనివర్సల్ ట్రూత్స్ అని చెప్పుకున్నాం కదా. యూనివర్సల్ ట్రూత్స్ గురించి చెప్పుకున్నామంటే చూడండి, ఇది అందరికీ తెలిసిన ఎగ్జాంపులేనండి. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఓకే, సో హ్యాబిట్స్, రొటీన్స్ అండ్ యూనివర్సల్ ట్రూత్స్ గురించి చెప్పుకున్నాం. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ వర్బ్ది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అదేంటి అంటే వర్బ్ యొక్క అంటే యాజ్ ఇట్ ఈస్ బేస్ ఫామ్ కొన్నిట్లో యూజ్ చేస్తాము, దానికి ఎస్ యాడ్ చేసి కొన్నిట్లో యూజ్ చేస్తాం. అంటే ఎప్పుడు యూజ్ చేస్తాము అనేటువంటిది చూద్దాం మనము. ఒకవేళ మనం సబ్జెక్ట్ని కనుక డివైడ్ చేసుకున్నట్లయితే ఐ, వి, దే. ఓకే, సో ఇవి వచ్చినప్పుడు దీనికి యాజ్ ఇట్ ఈస్గా వర్బ్ ఫామ్ వచ్చేస్తుంది, వర్బ్ని యాజ్ ఇట్ ఈస్గా రాస్తాం. ఇంకొకటి ఎప్పుడు మనము ఎస్ యాడ్ చేస్తాము అంటే హీ, షీ, ఇట్, ఈ 3 వచ్చినప్పుడు వర్బ్కి వర్బ్ ప్లస్ ఎస్ వస్తుంది.
అంటే వర్బ్కి ఎస్ అనేటువంటిది యాడ్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్ చూద్దాం మనము. అంటే చూడండి, ఐ, యు, వి, దే వీటికి వర్బ్ యాజ్ ఇట్ ఈస్గా రాస్తాము. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు వర్బ్ ప్లస్ ఎస్ అనేది యాడ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఐ డ్రింక్ మిల్క్ ఎవ్రీ డే, ఎవ్రీ మార్నింగ్ అనుకుందాం. హీ డ్రింక్స్ మిల్క్. చూడండి, ఐ, యు, వి ఇంకా దే వచ్చినప్పుడు ఓన్లీ వర్బ్ వస్తుంది. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు వర్బ్కి ఎస్ అనేది యాడ్ అవుతుంది. ఇది సింపుల్ గుర్తు పెట్టుకోవాల్సిన తేడా అనమాట. బేసికల్ ఇక్కడే మిస్టేక్ చేస్తూ ఉంటాం మనము. సో ఇది మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా యూజ్ అవుతుంది అనమాట. సో ఇంత సింపుల్ అనమాట. సో ఇది బేసికలీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించినటువంటి వివరణ. ఇలా మనం చాలా ఎగ్జాంపుల్స్ రాసుకోవచ్చు. మెనీ ఎగ్జాంపుల్స్ యూ కెన్ రైట్. ఓకే, సింపుల్ టెన్స్ తోటి. నెక్స్ట్ ఉన్నటువంటి టెన్స్ చూడండి, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఆ పని జరుగుతూ ఉంది. ఓకే, సో ఆ పని ఇంకా జరుగుతూ ఉండడాన్ని మనము ప్రెజెంట్ కంటిన్యూస్ అంటాం. అంటే ఇప్పుడు స్టార్ట్ అయ్యి జరుగుతూ ఉన్నటువంటి పని సింపుల్గా. ఓకే, సో ఇందులో ఏముంటుంది అంటే దీని యొక్క ఫామ్ చూడండి, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఐఎన్జి. దీనికి ఐఎన్జి ఫామ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం ఒకవేళ ఎగ్జాంపుల్ చూసినట్లయితే, ద బేబీ ఈజ్ క్రయింగ్ బికాజ్ ఇట్స్ హంగ్రీ. అంటే చైల్డ్ అంటే బేబీ ఏడుస్తుంది ఎందుకంటే దానికి ఆకలి వేస్తుంది అని. ఇక్కడ మీరు చూసినట్లయితే ద బేబీ అనేటువంటిది సబ్జెక్ట్ అనమాట. ఇక్కడ ఈజ్ క్రయింగ్, క్రై అనేటువంటిది వర్బ్ అనుకుంటే దానికి ఐఎన్జి యాడ్ చేసాం. ఓకే, సో మరి ఈ సబ్జెక్ట్ అనేటువంటిది మళ్ళీ ఇక్కడ కూడా ఇందులో మనకి ఈజ్ వాడాలా లేకపోతే ఆర్ వాడాలా లేకపోతే యామ్ వాడాలా అనేటువంటి డిఫరెన్షియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ కాబట్టి ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ వాడాలి, ప్లస్ వర్బ్కి ఐఎన్జి యాడ్ చేయాలి. మరి ఆ క్లాసిఫికేషన్ ఒకసారి చూద్దాము. ఐ వచ్చింది అనుకోండి, డెఫినెట్గా యామ్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ హీ, షీ, ఇట్కి ఈజ్. ఓకే, యు, వి, దే దీనికి ఆర్ వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక్కడ ద బేబీ అంటే ఇట్, నథింగ్ బట్ ఇట్ లాగా తీసుకున్నాం అది. సో అందుకని మనము ఈజ్ అనేటువంటిది యూజ్ చేయడం జరిగింది. అంటే ఐ వస్తే కంపల్సరీ యామ్ వస్తుంది. అంటే ఐ యామ్ డూయింగ్, ఐ యామ్ రైటింగ్, ఐ యామ్ వాకింగ్, ఐ యామ్ స్పీకింగ్. సో ఇవన్నీ చెప్పుకోవచ్చు మనం. ఓకే, హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు ఈజ్, హీ ఈజ్ రైటింగ్, హీ ఈజ్ సింగింగ్, షీ ఈజ్ రైటింగ్, షీ ఈజ్ సింగింగ్, అలా అనమాట. ఓకే, నెక్స్ట్ యు, వి, దే వచ్చినప్పుడు ఆర్. అంటే యు ఆర్ రైటింగ్, దే ఆర్ రైటింగ్, ఆర్ వి ఆర్ రైటింగ్, వి ఆర్ సింగింగ్. సో ఇది మీరు చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది. అదర్వైజ్ ద టెన్స్ ఈజ్ వెరీ సింపుల్. అంటే చాలా ఈజీ అనమాట ఇది. అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పని గురించి చెప్పేది సింపుల్ కంటిన్యూస్ టెన్స్. ఇది ఎగ్జాంపుల్. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఐఎన్జి ఉంటుంది. అండ్ ఇందులో మెయిన్గా ఇంపార్టెంట్ అయింది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఐ వస్తే కనుక యామ్ వస్తుంది, హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు ఈజ్ వస్తుంది, యు, వి, దే వచ్చినప్పుడు ఆర్ని యూజ్ చేస్తాం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ ఉన్నటువంటి టెన్స్ చూడండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనకి ఫస్ట్ ఫామ్ రాసుకుందాము. ఫామ్ చూసినట్లయితే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ వర్బ్. వర్బ్ యొక్క థర్డ్ ఫామ్ ఉంటుంది ఇక్కడ మనకి. ఓకే, అంటే పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అనమాట V3 అంటే. ఓకే, సో ఇక్కడ మనము యాజ్ యూజువల్ అంటే ప్రతిదానికి చెప్పుకుంటాం కదా, ఇక్కడ కూడా సబ్జెక్ట్ ఏమొస్తే హ్యావ్ యూజ్ చేయాలి, ఏమొస్తే హ్యాజ్ యూజ్ చేయాలి అనేటువంటి కండిషన్ మీరు నేర్చుకోవడం ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఐ, వి, ఐ, యు, వి, దే ఇవి వచ్చినప్పుడు కంపల్సరీ హ్యావ్ యూజ్ చేయాలి. ఓకే,
ఐ యు వి దే వచ్చాయి అంటే హ్యావ్ ఏ యూస్ చేయాలి. ఓకే, హీ షీ ఇట్ ఇవి వచ్చినప్పుడు హ్యాజ్ యూస్ చేయాలి. చాలామంది మనము అంటే ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం కదా, హ్యాజ్ యూస్ చేయాలా హ్యావ్ యూస్ చేయాలని చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. కానీ ఇట్స్ వెరీ సింపుల్, గుర్తుపెట్టుకోండి. ఐ యు వి దే వస్తే హ్యావ్, ఓకే. హీ షీ ఇట్ వస్తే హ్యాస్. సింపుల్, వెరీ సింపుల్. అండ్ ఇక్కడ మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్లో జస్ట్ హ్యావ్ ఆర్ హ్యాజ్ రాసి V3 ఫామ్ రాస్తాం అంతే. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. I have taught Hindi to many students. Okay. Next. Geeta has watched 3 movies this week. Okay. ఇక్కడ చూడండి, ఐకి హ్యావ్ వచ్చింది, గీత అంటే షీ అని అర్థం ఇక్కడ. ఓకే, హ్యాజ్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇది వాచ్డ్ అనేటువంటిది వర్బ్ యొక్క థర్డ్ ఫామ్. టాట్ కూడా, టీచ్ టాట్ తెలుసు కదా మీకు. ఓకే, సో ఇవి థర్డ్ ఫామ్స్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనం ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మరి ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ అని చెప్తున్నారు, ఇవేమో పాస్ట్ టెన్స్లో ఉన్నాయి కదా అని మీకు డౌట్ వస్తుంది కదా. అంటే ఇవి పాస్ట్ ఫామ్స్ కదా, V3 అంటే బేసికలీ పాస్ట్ ఫామ్. మరి ఇవి చెప్తున్నారు పాస్ట్ టెన్స్ అవ్వాలి కదా అంటే కాదు. ఎందుకు కాదు అంటే, మీరు ఈ 2 సెంటెన్సెస్ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనము టైం లైన్ ఏం మెన్షన్ చేయలేదు. నేను ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, ఐ హ్యావ్ టాట్ హిందీ టు మెనీ స్టూడెంట్స్ అంటే నేను చాలామందికి హిందీ నేర్పించాను అన్నాను. అంటే ఐ మే బీ ఏ టీచర్, నేను ఒక టీచర్ అయి ఉండొచ్చు, నేను చాలామందికి నేర్పిస్తున్నాను, బట్ ఐ నాట్ ఎండెడ్ మై కెరియర్ ఆర్ మై కెరీర్ ఈజ్ నాట్ ఎట్ స్టాప్. అంటే నేను ఇంకా నా కెరీర్ అనేది ఎండ్ అవ్వలేదు. స్టిల్ ఐఎమ్ అ టీచర్, స్టిల్ ఐఎమ్ టీచింగ్ అంటే ఇంకా నేను టీచ్ చేస్తూనే ఉన్నాను. అది అలా జరుగుతున్నారు అంటే ఏంటి అంటే బేసికలీ ఐఎమ్ స్టిల్ ఇన్ దట్ కెరీర్, నేను ఇంకా ఆ కెరీర్లోనే ఉన్నాను. సో అది ప్రజెంట్కి పర్ఫెక్ట్ అనమాట, ప్రజెంట్ పర్ఫెక్ట్. సో ఇది పాస్ట్ టెన్స్ కిందికి రాదు మనకి. ఓకే, అంటే నా కెరీర్ ఇంకా ఎండ్ అవ్వలేదు, స్టిల్ ఐఎమ్ అ టీచర్. దట్ ఈస్ ది ఎగ్జాంపుల్ ఆర్ ఎక్స్ప్లెనేషన్ విచ్ ఐ కెన్ గివ్. ఇక్కడ చూడండి, గీత హ్యాస్ వాచ్డ్ 3 మూవీస్ దిస్ వీక్. దిస్ వీక్ అనేటువంటిది మనం మెన్షన్ చేసినప్పుడు ఇక్కడ ఈ వారం అనేటువంటిది ఇంకా అయిపోలేదు, ఇంకా అయిపోని వారం గురించి చెప్తున్నాం. అంటే ప్రజెంట్లో ఉన్నట్టే కదా. స్టిల్ వీక్ ఈజ్ దేర్, స్టిల్ 2 or 3 days ఆర్ దేర్, షీ కెన్ వాచ్ ఈవెన్ 2-3 మూవీస్ మోర్. అంటే ఆమె ఇంకా 2-3 సినిమాలు చూసే అవకాశం కూడా ఉంది కదా. సో ఇట్ ఈస్ ప్రెజెంట్ టెన్స్ ఓన్లీ. ఓకే, యూ అండర్స్టూడ్ ది లాజిక్. అంటే లాజిక్ అర్థమైంది కదా మీకు. అంటే ఇక్కడ మనకి ప్రజెంట్లో జరుగుతున్నట్టే అనమాట. నేను చాలామందికి హిందీ నేర్పించాను అంటే స్టిల్ ఐఎమ్ టీచింగ్, నేను ఇంకా టీచ్ చేస్తూనే ఉన్నాను, నేను ఇంకా టీచర్ని అని. ఇక్కడ వీక్ అనేది ఇంకా అయిపోలేదు, స్టిల్ వీక్ ఈజ్ దేర్. సో ఇంకా ఆమె ఇంకా మూవీస్ చూసే ఛాన్స్ కూడా ఉంది అని. సో సింపుల్ అండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ ఈజ్ లైక్ దిస్. ఓకే, ఈ హ్యావ్ హ్యాజ్ ఎక్కడ యూస్ చేయాలనేటువంటి లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఇట్స్ వెరీ సింపుల్. నెక్స్ట్ ఉన్న టెన్స్ చూడండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇది కూడా చాలా సింపుల్ అండి. ఫస్ట్ దీని ఫామ్ రాద్దాము. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్, దీనికి బీన్ అనేటువంటిది యాడ్ అవుతుంది, ప్లస్ వర్బ్ ఐఎన్జీ. ఓకే, అంటే ఇక్కడ కొత్తగా మనకు వచ్చింది ఏంటి, ప్రజెంట్ పర్ఫెక్ట్కి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి తేడా ఏంటంటే ఇక్కడ బీన్ అనేటువంటి వర్డ్ ఒకటి కొత్తగా యాడ్ అయింది. ఓకే, సో సేమ్ దీనికి కూడా హ్యావ్ అండ్ హ్యాజ్ ఎప్పుడు యూస్ చేయాలనేటువంటిది ఇంతకుముందు నేను పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాను కదా, ప్రజెంట్ పర్ఫెక్ట్లో సేమ్ అప్లికబుల్ అనమాట. ఓకే, సో మరి ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేటువంటిది బేసికలీ ఎందుకు అంటే, ఒక పని స్టార్ట్ అయింది, ఓకే, సమ్వేర్ అరౌండ్ లైక్ ఎప్పుడో స్టార్ట్ అయింది, బట్ అది ఇంకా కంటిన్యూ అవుతుంది, ఎండ్ అవ్వలేదు. ఎండ్ అవ్వనప్పుడు మనము ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం అన్నమాట. అంటే ఇక్కడ బేసికలీ ఏంటి అంటే, మనము ఏదన్నా అంటే నేను ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నాను, అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను అని చెప్పడానికి, లేదా అప్పటి నుంచి ఆ పని ఇంకా జరుగుతుంది అని చెప్పడానికి ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ చూద్దాం మనము. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ద డాక్టర్ ఫర్ 2 hours ఆర్ సిన్స్ 2 PM అన్నాం. ఓకే, అంటే నేను 2 గంటల నుండి డాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాను, ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నాను అని అర్థం అనమాట.
ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే ఫర్ అనేది వచ్చింది, సిన్స్ అనేటువంటిది వచ్చింది. మరి సిన్స్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఫర్ ఎప్పుడు యూజ్ చేయాలనే చిన్న లాజిక్ అనేది అర్థం చేసుకోవాలి మీరు. ఇక్కడ చూడండి 2 hours అన్నాను. ఎక్కడి నుంచి ఎక్కడికి 2 hours అనేది స్పెసిఫిక్గా నేను మెన్షన్ చేయట్లేదు. బట్ హియర్ ఐఎమ్ వెరీ స్పెసిఫిక్, 2 PM అన్నాను. అంటే ఇది స్పెసిఫిక్ కాని వాటికి లైక్ 10 years అయి ఉండొచ్చు, లేదా ఫర్ లాంగ్ టైం, అంటే ఎంత టైం అనేది తెలీదు. 10 years అంటే ఎప్పటి నుంచి 10 years అనేది తెలీదు. సో ఇలాంటి వాటికి ఫర్ అనేది యూజ్ చేస్తారు. సిన్స్ ఎప్పుడు, సిన్స్ అనేది పర్టికులర్గా మనకి సిన్స్ వెనస్డే అంటే కరెక్ట్గా డే చెప్పినప్పుడు, లేదా సిన్స్ 2010 అలా, అంటే పర్టికులర్ ఇయర్, ఇక్కడ పర్టికులర్గా ఆ టైం ఫ్రేమ్ అనేది మెన్షన్ చేస్తున్నారు, అప్పుడు సెన్స్ యూజ్ చేస్తారు. ఇక్కడ టైం ఫ్రేమ్ అనేటువంటిది లేదు, అంటే పర్టికులర్ టైం ఎప్పుడు అనేటువంటిది లేనప్పుడు మనము ఫర్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇది సింపుల్ లాజిక్, ఇది అర్థం చేసుకోవాలి మీరు. అదర్వైజ్ ఇట్స్ వెరీ సింపుల్ టెన్స్ ఇది యాక్చువల్లీ. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామండి. మరి మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, అంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కదా, హ్యావ్ బీన్ ఎందుకు రాయాలి? సారీ, ఓకే అలా రాయచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఓకే, షీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ చెస్ సిన్స్ చైల్డ్హుడ్. ఓకే, ఆర్ సిన్స్ 2010 ఇదైనా రాయొచ్చు, లేదా 2011 ఆర్ ఎనీథింగ్. ఓకే, అంటే చిన్నప్పటి నుంచి ఆడుతుంది. ఇక్కడ షీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ చెస్ సిన్స్ 2012 అనేది రాసాం కదా. మరి ఇక్కడ యాజ్ అని ఎందుకు రాయాలి, షీ ఈజ్ రాయొచ్చు కదా అన్న డౌట్ మీకు రావచ్చు. అప్పుడు మనకి ఒకవేళ ఈజ్ అనేటువంటి దాన్ని చెప్పాలి అనుకోండి, అప్పుడు సింపుల్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ ఫామ్లో చెప్పడమే అంతే. అప్పుడు షీ ఈజ్ ప్లేయింగ్ చెస్ అంతే. ఈ బీన్ రాదు, తర్వాత సిన్స్ 2012 అనే టైం ఫ్రేమ్ అనేది రాదనమాట. ఓకే, సో ఇది ఇప్పుడు పాస్ట్లో స్టార్ట్ అయ్యి స్టిల్ ఇంకా చేస్తుంది, అంటే పాస్ట్ అంటే ఐ మీన్ టు సే అది ఇంకా కంటిన్యూ అవుతుంది యాక్షన్, కాబట్టి మనము ఖచ్చితంగా హ్యాజ్ లేదా హ్యావ్ బీన్ అనేటువంటిదే యూజ్ చేయాలన్నమాట. ఇప్పుడు మనము కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దామండి. అంటే ఏంటి, ఏ టెన్స్ ఏంటి అనేది చూడడానికి మనము కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాము. దాన్ని బట్టి మీకు ఒక అండర్స్టాండింగ్ అనేటువంటిది వస్తుంది. నేను ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇస్తాను. ఇక్కడ నేను అన్నిటికీ అంటే ఒక్కొక్క టెన్స్కి ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగిందండి మీ అండర్స్టాండింగ్ కోసము. జస్ట్ బ్రీఫ్గా ఒకసారి రివ్యూ చూద్దాము. చూడండి, సింపుల్ ప్రెజెంట్కి షీ ఈట్స్ బనానా ఇన్ ద నైట్, అంటే ఆమె ఎవ్రీడే తింటుంది, సో ఇట్స్ అ హ్యాబిట్. నెక్స్ట్, హీ కమ్స్ హియర్ ఎవ్రీడే, అంటే రిపీటెడ్ యాక్షన్ అది, అంటే అతను ప్రతిరోజు వస్తాడు రొటీన్గా. నెక్స్ట్, ద ఎర్త్ రొటేట్స్ ఆన్ ఇట్స్ యాక్సిస్, ఇట్స్ అ యూనివర్సల్ ట్రూత్, అంటే భూమి దాని ఏమంటారు యాక్సిస్ అంటే అక్షం పైన తిరుగుతుంది అంటారు కదా, సో అది. ఓకే, సో ఇది సింపుల్ ప్రెజెంట్ ఎగ్జాంపుల్స్. ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి, దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్, ఐ యూజువల్లీ డ్రింక్ మిల్క్ బట్ టుడే ఐఎమ్ డ్రింకింగ్ టీ, నేను రోజు యాక్చువల్లీ కాఫీ తాగుతాను యూజువల్గా, కానీ ఇవాళ నేను టీ తాగుతున్నాను. ఓకే, దట్స్ కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూ. నెక్స్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ చూడండి, ఐ హ్యావ్ రిటన్ అ బుక్, I have written a book. Next, present perfect continuous is my tooth has been aching for 2 days. 2 రోజులుగా నాకు పంటి నొప్పి ఉంది అని. సో ఇది అండి బ్రీఫ్గా ప్రెజెంట్ టెన్స్ గురించినటువంటి వివరణ. నాకు అంటే మీకు అందరికీ అర్థమై ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. అంటే నేను ఇచ్చిన టిప్స్ కూడా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. సో ఇది చాలా సింపుల్, మీరు ఒకసారి విని ప్రాక్టీస్ చేయండి. అంటే కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ రాయడానికి ట్రై చేయండి. సో అప్పుడు మీకు ఇంకా సులభంగా అనిపిస్తుంది. ఇవి మీరు ప్రాక్టీస్ చేయండి, డెఫినెట్గా మీకు యూజ్ అవుతాయి.